సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనం ఉన్నాం ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ దగ్గర. ప్రతి సంవత్సరం కూడా ఒక అడుగు పెరుక్కుంటూ వచ్చిన గణేశుడు 1954లో ఒక్క అడుగుతో మొదలయ్యి ఇప్పుడు అంటే 2024కి 70 అడుగుల గణేశుడికి చేరుకున్నారు. అసలు ఆ రూపమే కన్నులో పండువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నా వెనకాల కనిపిస్తుంది. మనం లక్ చెప్పాలంటే, ఎందుకంటే పెద్ద మహాహారాన్ని స్వామివారికి వేస్తా ఉన్నారు. చూడండి, అది అంత ఈజీగా వేయలేరు. పైన ఆల్రెడీ ఇద్దరు ఎక్కి నుంచొని కింద నుంచి వేరే వాళ్ళు అందిస్తుంటే గజమాలని ఆయనకి వేస్తా ఉన్నారు. ఎర్రటి పంచతోటి పసుపు రంగు దోవతితోటి అలాగా ఆ స్వామి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. ఈసారి స్పెషల్ ఏంటంటే సప్తముఖ గణేశుడు, అంటే 7 ముఖాలతోటి గణేశుడు అనమాట. శివయ్య, అలాగే విష్ణువు, బ్రహ్మదేవుడు, వారి పరివారము, భార్యలు పరివారం అలా మొత్తం కలిపి కుటుంబంతో సహా ఉన్నటువంటి సప్తముఖ గణేశుడు దర్శనమిస్తున్నాడు ఈసారి. చూడండి ఒక్కసారి ఎంత బాగుందో అసలు విగ్రహం. కేవలం 65 రోజుల్లోనే, ఎప్పుడు కూడా 3 నెలల ముందు విగ్రహాన్ని మొదలుపెట్టి పూర్తి చేస్తుండేవాళ్ళు. రాజేంద్ర అని శిల్పి ఆయనతో పాటు ఆయన టీం మొత్తం దాదాపు 150 మంది గణేషుని తయారీలో పాల్గొంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడాను. ఈ సంవత్సరం కూడా అలాగే. కొంచెం లేట్ అయింది ఈ ఇయర్, నిజం చెప్పాలంటే గణేష్ తయారీ లేట్ అయింది కానీ, బట్ పర్ఫెక్ట్గా టైంకి అయితే రెడీ చేసేసారు. నిన్ననే నేత్రోత్సవం కూడా అయింది. అంటే ఆయన కనులని స్టార్ట్ చేస్తారనమాట, కనులు పెట్టి ఉత్సవాన్ని స్టార్ట్ చేసినట్టుగా నిన్ననే అది కూడా అయింది. ఇప్పుడు గజమాల కూడా వేసేశారు. ఈసారి గణేశుని ఆ మండపంలోనే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పక్కకే కనిపిస్తూ ఉంటుంది బాలరాముడు, అయోధ్య బాలరాముడు. ఎందుకంటే అయోధ్య వరకు వెళ్ళి ఎవరు కూడా, అంటే ఎక్కువ మంది, కొంతమంది వెళ్ళగలుగుతారు కానీ అందరూ వెళ్ళలేరు కదా. అలా బాలరాముడిని చూడడానికి ఇబ్బంది అవ్వకూడదన్న ఉద్దేశంతో ఈసారి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయోధ్యలో ఎలా అయితే బాలరాముడు ఉంటారో సేమ్ అలాగే ఇక్కడ కూడా తయారు చేసి పెట్టారు. ఇంకోటి ఏంటంటే అయోధ్యలో బాలరాముడిని చెక్కినటువంటి శిల్పి, ఈ గణేష్ని చెక్కినటువంటి శిల్పి రాజేంద్ర గారు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అంట. యాజ్ ఇట్ ఈజ్గా దించారు, అందుకనే మాట్లాడుకుని ఉంటారు ఫోన్లో. జీవకళ ఉట్టి పడుతోంది ఆ విగ్రహంలో కూడా. ఇంకొక వైపు ఆయన రైట్ సైడ్ ఏమో బాలరాముడు, ఇంకొక లెఫ్ట్ సైడ్ వచ్చేసి రావుకేతువులు. తర్వాత ఆయనకి మండపానికి పక్కన ఇంకో చిన్న మండపంలో శ్రీనివాస కళ్యాణం, విష్ణువు లక్ష్మీదేవి కళ్యాణం జరుగుతున్నట్టుగా ఉంది. తర్వాత ఆ పక్కన అంటే ఆయనకి ఎడమ చేతి వైపున శివపార్వతుల కళ్యాణం, ఆయన తల్లిదండ్రులే శివయ్య తండ్రి అలాగే పార్వతమ్మ కళ్యాణం జరుగుతున్నట్టుగా. ఆకాశరాజు అలాగే వారి తల్లిదండ్రులు అనమాట, సముద్రుడు, ఇద్దరు కూడా వాళ్ళకి దగ్గరుండి వివాహ మహోత్సవం జరుపుతున్నట్టుగా విగ్రహాలను అయితే ఈసారి పెట్టుంచారు. ఆ కిందకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. తర్వాత షెడ్స్ కూడా అన్ని రెడీ అయిపోయాయి. ఒక్కసారి చూడండి, చాలా ఈసారి అయితే చాలా పకడ్బందీగా కేర్ఫుల్గా చేస్తున్నారు అన్నీ. ఎందుకంటే బాగా వర్షాలు పడుతున్నాయి కదా, వర్షం వచ్చినా కూడా తడవకుండా క్యూ లైన్లో భక్తులు ఈజీగా సేఫ్గా వెళ్ళేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాత్రి నుంచే కొన్ని వందల వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటా ఉన్నారు స్వామివారిని. ఇంకా అసలు రేపటి నుంచి, అంటే రేపే కదా పండుగ, ఇక రేపటి నుంచి అయితే అసలు ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది, అసలు ఖాళీ ఉండదు. సాటర్డే సండే అయితే ఇసుకేస్తే రాళ్ళనంతటి జనం ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కేవలం హైదరాబాద్ వాళ్లే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, అలాగే ఇతర దేశాల నుంచి విజిట్ కోసం ఇక్కడికి వస్తే, అంటే ఇండియాకి వచ్చి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటా ఉంటారు. చాలా బాగుంది గణేష్ అయితే. అసలు చూస్తున్న కొద్దీ అసలు 2 కళ్ళు సరిపోవేమో అనిపిస్తోంది. ఆయన వేసుకున్నటువంటి ఆభరణాలు, ఆ డిజైన్ కావచ్చు, లేకపోతే పంచకట్టు కావచ్చు, లేదంటే చేతిలో ఉన్న ఆయుధాలు కావచ్చు, ఆ లడ్డు కావచ్చు, ఇంకోటి కింద మూషికాన్ని కూడా పెట్టారు, ఆ ఎలక కావచ్చు. తర్వాత చుట్టూ ఉన్నటువంటి మిగతా అందరు దేవుళ్ళ ఆ రూపం కూడా అసలు ఎంత బాగా వచ్చిందంటే, ఏమో ఎవ్రీ ఇయర్ చూస్తుంటాం కానీ ఏ ఇయర్కి ఆ ఇయర్ బాగుందేమో అనిపిస్తుంది. ఇప్పుడైతే నాకు ఇంకా బాగా నచ్చింది అయోధ్య బాలరాముడు కూడా ఉండటం వల్ల అనుకుంటా. మేబీ ఇంత పెద్ద గణేష్ అసలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు. ఇంత పెద్ద గణేష్ మట్టిని కూడా రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చి ఈసారి తయారు చేశారంట. ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు కూడా అక్కడ ఉన్నారు చూడండి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే కదా ఆయన, అక్కడ ఉన్నారు. అలాగే రాజేంద్ర గారు, ఆయన కూడా మనకు కనిపిస్తా ఉన్నారు, విజువల్స్ లో చూడొచ్చు. వాళ్ళ పెదనాన్నగారు, వాళ్ళ నాన్నగారు మొదలు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క అడుగు గణేష్ తోటి స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ నాన్నగారు సుదర్శన్ గారు ఇప్పుడు లేరు కానీ ఆ కార్యక్రమం ఈయన తీసుకున్నారు ఇప్పుడు. సో ఆ మండపం మీద మనకు కనపడుతున్నారు దానం నాగేంద్ర గారి పక్కకే ఆయనే అనమాట. మనం ఆయనతో కూడా మాట్లాడదాము. ఇంకా గణేష్ ఉత్సవ కమిటీలో ఎవరున్నారో మెయిన్ మెంబర్స్, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఏంటి స్పెషల్ చెప్పండి ఒకసారి. ఈ వినాయకుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి రోజు దగ్గర వచ్చింది. మరొక 24 గంటల్లో భగవాన్ని ప్రాణ ప్రతిష్టాపన అవుతుంది. దాదాపు 150 మంది కళాకారులు 66 రోజుల సమయంలో
చాలా సుందరమైన వినాయకుడు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లాస్ట్లో మీరు అడిగారు మళ్ళీ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డే అండ్ నైట్ వర్క్ చేసి వినాయకుని ఇన్ టైంకి రెడీ అయ్యి, అంటే ఇది శిల్పుల ఘనత అండి. శిల్పులు రాత్రి పగలు కష్టపడి రెడీ చేశారు. మరి రేపు ఉదయం 11 గంటలకు తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి మీద గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దాగన్ నాగేందర్ గారు, వారితో పాటు బస్తీ పెద్దలందరూ పార్టిసిపేట్ చేసి ప్రతిష్టాపన పూజ చేస్తారనమాట. 9 రోజులు అంటే 11 రోజులు 9 రోజులు, 10వ రోజు భక్తులకు దర్శనం ఉండదు, 11వ రోజు ఊరేగింపు ఉంటుంది. 9 రోజులలో 9 కార్యక్రమం తీసుకున్నాము. శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము, 70 హోమగుండాలతో ప్రోగ్రాము, మరి విష్ణు సహస్రనామ స్తోత్రము, లలిత సహస్రనామ స్తోత్రము, గణపతి శతకాలు, అట్లా ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకున్నాము. ఖచ్చితంగా 70 సంవత్సరాలు ఘనంగా గుర్తుంచుకునే విధంగా ఈ సంవత్సరం తయారు చేస్తా ఉన్నాను. ఇక్కడ శ్రీనివాస కళ్యాణము, అక్కడ వచ్చి శివపార్వతుల కళ్యాణం చేయబోతా ఉన్నాం. ఇతను శిల్పి రాజేందర్ గారి అండర్లో జోగారావు గారు ఒరిస్సా, అదేవిధంగా మూర్తి గారు తమిళనాడు, ఇంకా కలకత్తా, బాంబే నుంచి కూడా కళాకారులు వచ్చారు. దాదాపు 66 రోజులు 150 మంది కళాకారుల పైన వర్క్ చేశారు. అందరు భయపడ్డారు కానీ ఇన్ టైంలో కంప్లీట్ చేశాం. చాలా సుందరంగా ఇది. ఏంటంటే చిన్న ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లల వల్ల కొన్ని చిన్న తప్ప 100% క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చూడండి, 2014 భగవంతుడు షష్ఠి పూర్తి చేశాం. ఆ రోజు ఏం జరిగిందంటే వినాయకుని కుటుంబం మొత్తం తీసుకొచ్చాం. 2014 అంటే చరిత్ర మర్చిపోయారు, మేము చేసాం కూడా గుర్తుంది. విశ్వరూప మహావినాయకుని చేశాము 2065 సంవత్సరాలకి. శివపార్వతులు, సిద్ధి బుద్ధి, కుమారస్వామి అయ్యప్ప. మరి ఈ సంవత్సరం 70 సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ సరస్వతి పార్వతి వారి కళ్యాణం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో వీరి కళ్యాణాలు చేయడం జరుగుతుంది అన్నమాట. చూడండి ఎప్పుడైతే అయోధ్యలో అయిందో బాలరాముని మేము పోవాలనుకుంటాము, ఆయన రోజు కళలో వస్తున్నాడు. ఆ కళలో వచ్చిన విధంగానే ఖచ్చితంగా చేయాలని చెప్పాము. ఆ విధంగా రూపం రెడీ చేశాం. సేమ్ అదే రూపంలో లేదు, అంతే సేమ్ సైజ్ అండి. ఈ జోగారావుకి అక్కడ చేసిన కళాకారుడు 2 ఫ్రెండ్స్. సో అప్పుడంతను మామూలు ఉండే, ఎప్పుడైతే బాలరామన్ చేసిన తర్వాత ఆయన కూడా వర్క్స్ ఎక్కువ అయిపోయి బిజీ అయిపోయాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ అండి. అక్కడక్కడ ఆ దాంట్లో కూడా చాలా ఉన్నాయి డిజైన్స్. మీరు మరొకసారి ఆ డిజైన్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసారి ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. ఇక మీకు తెలిసిందే, ఈ ఖైరతాబాద్ ప్రెమిసెస్ లో 1954 సంవత్సరంలో సింగర్ శంకరయ్య గారు, అప్పటి కౌన్సిలర్ ఉండే తను, ఒక్క అడుగుతో మొదలు పెట్టారు. బాల్ గంగాధర్ తిలక్ గారు అప్పుడు పిలుపునిచ్చారు. ఏంటి అంటే మన హిందువులంతా ఐక్యంగా ఉండాలి అనే ఒక నినాదం తీసుకొచ్చినప్పుడు ఈ ప్రెమిసెస్ లో స్టార్ట్ చేసినారు 1 ఫీట్ నుంచి. అప్పుడు అక్కడ లోపల చిన్న ఒక్క అడుగు గణపతి అంచులుగా శంకరయ్య పెద్దనాన్న, మేము శంకరయ్య అనేవాళ్ళం. పెద్దనాన్న ఎలా అయిపోయిన తర్వాత 60వ సంవత్సరం వచ్చి మా నాన్న కంటిన్యూషన్ చేశారు, సింగర్ సుదర్శన్ గారు. తదనంతరం 94 పెద్దనాన్న చనిపోయిన తర్వాత ఇచ్చేసారు. 1994లో ఆయన చనిపోయిన నాన్న టేకప్ చేసిన తర్వాత ఒకసారి సర్టిఫికేట్ చేసామండి. మన భగవంతుడు 60 సంవత్సరాలు అయ్యాయి. ఆ సెలబ్రేషన్స్ మాత్రం అప్పుడు కూడా ఇంతే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మేమే కాకుండా మా బస్తీవాతులు అందరూ సహకరిస్తారు. అందరు సహకారాలతోటే ఇంత పెద్ద ఎత్తున మన విగ్రహం తయారు చేయడం కుదురుతుంది. దాంతో పాటుగా ఈ సంవత్సరము 70 సంవత్సరాలు, కాకపోతే నాన్నగారు లేరు ఈ సంవత్సరము, లాస్ట్ సంవత్సరంతో ఆయన కూడా ఆయన ఎలా అయితే దేవుణ్ణి ఉండాలి, ఎలా అయితే ఫ్లవర్స్తో నిండుగా ఉండాలన్న ఇంటెన్షన్ మాకు కొన్ని నేర్పించినాయి. అంతే విధంగా దేవుని డెకరేషన్లో ఏ లోపాలు లేకుండా చేసుకుంటున్నాము. సో ఈ సంవత్సరం వచ్చి మనకు 70 సంవత్సరాలు కాబట్టి మేము 70 ఫీట్లు చేద్దామని డిసైడ్ అయ్యాం. కొంచెం రిస్క్తో కూడుకున్నది మట్టి, మనం ఉన్న ప్లేస్లోనే నిమజ్జనం చేయలేము, మనకు అది ఒక ఇది. సో దాంట్లో మంచి మనం అక్కడ రాజస్థాన్ నుంచి తెచ్చిన మట్టి తెచ్చేసి దాంతో చేసాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంతకుముందు చేసే వాళ్ళం సింగిల్ లేయర్ ఆఫ్ స్టీల్ మనకు సరిపోయేది. కానీ ఈ భగవంత్ మట్టిది ఏం చేయాలంటే కొంచెం స్ట్రాంగ్ ఎక్కువ ఉండాలి కాబట్టి స్టీల్ క్వాంటిటీ కూడా మనకు చాలా ఎక్కువ పడుతుంది. సో బట్టి గణపతి 70 ఫీట్లు, 70 సంవత్సరాలు, 7 తలకాయలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వాళ్ళ సతీమణుల ముఖాలతో 7 ముఖాలు, ప్లస్ 7వ తారీఖున పండుగ వచ్చింది, 17వ తారీఖు నిమజ్జనం అండి. అన్ని 7 అంకెలతో కలగలిసిన సంవత్సరము మనందరికీ మంచిగా జరుగుతుంది. ఎవరైనా భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు కోరుకొని వెళ్ళాలి భగవంతుడు. ఎందుకంటే ఖైరతాబాద్ భగవంతుడు ఫస్ట్ ఎలా రికగ్నైజ్ చేయారంటే కోరికలు తీర్చే గణపతిగా ఉండే మేము చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. దాని తర్వాత అంచెలంచెల్లో పెరుగుతున్నా కొద్దీ హైట్లో ఫేమస్ అయిపోయారు మన గణపతి. సో ఫస్ట్ ఉన్నది మాత్రం ఖచ్చితంగా కోరికలు తీర్చే గణపతి ఖైరతాబాద్ గణపతి. సో ఈసారి సప్తముఖ మహాగణపతిగా నామకరణం చేసాం గణపతికి కుడివైపున బాలరాముడు, ఎడవ వైపున రాహుకేతు, కంప్లీట్ రైట్ అండ్ లెఫ్ట్ శివ పార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము. సో అందరూ అయోధ్యకు వెళ్ళి చూడలేరు,
అక్కడ వరకు. ఎందుకంటే నేను ప్రతిష్టాపన అయిన సెకండ్ డే వెళ్ళాను, ఎంత ముఖారవిందంగా ఉన్నారంటే భగవంతుడు అసలు కళ్ళు చెదరవు. అలాంటిది 35 గంటల జర్నీ ఎవరు చేసి పోలేరు. అలాంటిది మనం ఇక్కడనే ప్రతిష్ఠిస్తే అందరూ చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని సేమ్ అలాంటిది శిల్పి రెడీ చేశారు. మీరు చూడాలి, అయోధ్యకి ఇక్కడికి అసలు ఏం తేడా ఉండదండి, అంత బాగున్నది భగవంతుడు. రాహుకేతులు, శ్రీనివాస కళ్యాణాలు, శివపార్వతులది. ఇది ఓన్లీ విగ్రహాలు తయారు చేయడం మటుకే కాదు, ఈ కళ్యాణాలు కూడా సెలబ్రేట్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఎందుకంటే శివపార్వతులు అవతల వైపు ఉన్నారు, ఈ సైడ్న శ్రీనివాస కళ్యాణం ఉందన్నమాట. మండే రోజు శివపార్వతుల కళ్యాణం కూడా ఉన్నది. మీరు అందరూ తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేయాలని రిక్వెస్ట్ మండే రోజున. దాంతో పాటుగా మంగళవారం రోజున 70 హోమగుండాలతో హోమం నిర్వహిస్తున్నామండి ఉదయము. అది కూడా ఒక 2-3 గంటల ప్రాసెస్ ఉంటుంది. ఈ లోపల ఉన్న ప్రెమిసెస్లో 70 హోమగుండాలు వస్తాయి. దాంతోపాటు మనకు 70 ఫీట్ల గణపతికి 1,00,000 రుద్రాక్షలతో ఈ సంవత్సరం కూడా మాల వేయబోతున్నాము. ఇలాంటి ప్రత్యేకతలు చాలా ఉన్నాయండి. 70 సంవత్సరాలు కాదా, చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ సంవత్సరంది మా పెద్దనాన్న శంకరయ్య గారికి, సుదర్శన్ గారికి అంకితం అండి. ప్లస్ మా ఖైరతాబాద్లో మేము అందరం వాస్తవాలు కలిసికట్టుగా చేస్తున్నాము, వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉన్నది. సో ఇది మన ఖైరతాబాద్ ప్రతిష్ట ఎప్పటికీ ఇలాగే ఉండాలని నా కోరిక అండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరే చూస్తున్నారు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకత, 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము. 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మేమందరం కూడా ఖైరతాబాద్ లో ఉన్న యువకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి నిన్ననే నేత్ర దర్శన కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అందరం కూడా మళ్ళీ 11 రోజులు నిత్య కళ్యాణ ప్రత్యతోరణంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ లో వచ్చే భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవాలని, చాలా మంది భక్తులు దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. కాబట్టి వచ్చే ప్రతి భక్తుడి యొక్క కోరిక భగవంతుడు తీర్చాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేమందరం కూడా ఈ స్థాయికి ఉన్నాం. అందరం అంటే కూడా ఆ దేవుడి దయ. అక్కడ చిన్నగా ఉన్నప్పటి నుంచి, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి సేవా కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి స్వర్గీయ శంకరయ్య గారు, సుదర్శన్ గారు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ లెగసీ కంటిన్యూ కావడానికి రాజ్ కుమార్ కానీ ఇక్కడ బస్తీలో ఉన్న వారందరూ కూడా మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. ఇది ఎప్పటికి ఇలాగే కొనసాగుతుంది. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోజు ప్రసాదాల పంపిణీ కార్యక్రమం ఇక్కడ డైలీ ఉంటుంది. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇలా వినాయక చవితి విషెస్తో సుమన్ టీవీ వాళ్ళని కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు మన ఖైరతాబాద్ మహాగణపతి దర్శించుకోవడం కోసం. కానీ ఈ సంవత్సరం సప్తముఖ గణపతిగా మనందరికి దర్శనం ఇస్తున్నాడు ఖైరతాబాద్ గణేశుడు. సో ఈ రోజు ఓపెన్ చేస్తానమాట. నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను కూడా తీసుకోవడానికి వచ్చేసాను వీడియో కాబట్టి. సో మా వైఫ్తో కలిసి రేపు పండుగ రోజు ఆర్టిస్టులు అందరం బిజీగా ఉంటాం కాబట్టి ముందు రోజు దర్శనం చేసుకోవడానికి వచ్చాం అనమాట. మా వైఫ్ ఎలా అనిపిస్తుంది నీకు చెప్పు? ఎలా ఉంది? చాలా బాగుంది. నచ్చింది ఇందులో మొత్తం అంటే వినాయకుడే బాగుంది, హైట్ కదా, హైట్ బాగుంది. స్పెషల్ గా ఏంటంటే ఎంతో దూరం వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళందరి కోసం ఈసారి బాలరాముని కూడా ఇక్కడ ప్రదర్శించారు కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది. వన్స్ అగైన్ నిరుపమ గారు, మీకు కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.